ఆ, ఒకసారి ఆ మోనోపాలీ బోర్డ్ గేమ్ ఆడుతున్నట్లు ఊహించుకుందాం. అంటే ఆట అసలు మొదలవ్వక ముందే ఒకే ఒక్క వ్యక్తి బోర్డు మీదున్న ఆస్తులన్నీ కొనేస్తే ఎలా ఉంటుంది? మిగతా వాళ్ళకి కనీసం పావులు కదపడానికి కూడా చోటుండదు కదా. అవును, అదసలు ఆటలాగే ఉండదు. ఎవరూ గెలవలేరు, ఆడే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎగ్జాక్ట్లీ. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో భూమి పంపిణీ విషయంలో ఉన్న పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉండేదన్నమాట. కొందరి చేతుల్లో ఏమో వేలెకరాల భూములు, కోట్ల మందికి కనీసం నిలబడటానికి ఓ గజం స్థలం కూడా లేని పరిస్థితి. నిజమే, చాలా దయనీయమైన స్థితి అదే. మరి ఆ మోనోపాలీ ఆటను ఎలా సరిదిద్దాలి అంటే ఖచ్చితంగా ఆట నియమాలను మార్చేయాల్సిందే. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన దగ్గరున్న మూలాల ఆధారంగా, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి 3వ సంవత్సరం విద్యార్థుల కోర్స్ మెటీరియల్ అంటే యూనిట్ 4 మీద మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఈ సోర్స్ మెటీరియల్ మనకొక మ్యాప్లా దారి చూపబోతుంది. రైట్. ఆనాటి ప్రభుత్వం ఈ భూమి అనే మోనోపాలి ఆట నియమాలను ఎలా మార్చేసింది, సమాజ ముఖచిత్రాన్ని చట్టాల ద్వారా ఎలా తిరగరాసింది అనేది అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన చట్టాలను చాలా లోతుగా పరిశీలిద్దాం. సో దీన్ని కాస్త విడదీసి చూద్దాం. ఈ ప్రయాణం కేవలం చట్టాల సెక్షన్లు, సబ్సెక్షన్లు చదవడం కాదు కదా. అస్సలు కాదు. ఒకరి సొంత ఆస్తిని ప్రభుత్వం తీసుకొని మరొకరికి పంచాలనే ఆలోచన వెనుక ఉన్న ఆ సామాజిక, రాజకీయ యుద్ధాలను మనం అర్థం చేసుకోవాలి. కాగితం మీద ఉన్న ఒక చిన్న అక్షరం ఒక పేదవాడి చేతిలో భూమి పట్టాగా ఎలా మారుతుందో దాని వెనుక ఉన్న మెకానిజం ఏంటో తెలుసుకోవాలి. ఆ యుద్ధం ఎక్కడ మొదలైందో అక్కడ్నుంచే చూద్దాం. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడి సంపాదించుకున్నదో లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిని లాక్కోవడమనేది ప్రజాస్వామ్యంలో సాధారణ విషయం కాదు గదా. దీనికి న్యాయపరంగా ఒక బలమైన పునాది ఉండాలి. ప్రభుత్వానికి అసలు అధికారం ఎక్కడుండొచ్చింది? ఆ పునాదే మన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు. వీటినే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఇందులో ఆర్టికల్ 38 మరియు ఆర్టికల్ 39 అనేవి అత్యంత కీలకమైనవి. ఓకే, అంటే ఇవి ఏం చెబుతాయి? ఆర్టికల్ 38 ఏం చెబుతుందంటే వ్యక్తులు లేదా సమూహాల మధ్య హోదా, సౌకర్యాలు మరియు అవకాశాలలో ఉన్న అసమానతలను వీలైనంతవరకు తగ్గించడం దేశం యొక్క ప్రాథమిక బాధ్యత అని వివరిస్తుంది. అంటే ఒకరు పెద్ద భవనాల్లా ఉండి మరొకరు రోడ్డు మీద పడుకునేంత వ్యత్యాసం సమాజంలో ఉండకూడదని ఇది స్పష్టం చేస్తుంది. అంటే ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహించకుండా ఈ ఆర్థిక అసమానతలను తగ్గించడానికి యాక్టివ్గా పనిచేయాలని రాజ్యాంగమే నిర్దేశిస్తోందన్నమాట. అవునవును. ఇక్కడే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సూత్రాలు కేవలం గైడ్లైన్స్ మాత్రమే కాదు, ఇవి రాచరిక వ్యవస్థ నుండి సమానత్వ సమాజం వైపు మన దేశం వేసిన బలమైన అడుగు. ఇది వింటుంటే నాకొక ఉదాహరణ గుర్తొస్తుంది. ఒక గదిలో 10 మంది ఆకలితో ఉన్నప్పుడు ఒక్కడే మొత్తం భోజనమంతా తినేయకుండా అందరికీ సమానంగా పంచడం లాంటిదే ఈ భూపంపకమని చెప్పచ్చా? చాలా కరెక్ట్గా చెప్పారు. ఇక్కడే ఆర్టికల్ 39 సబ్ క్లాజ్ బి మరియు సి తెరమీదకు వస్తాయి. ఆర్టికల్ 39 ప్రకారం సమాజంలోని భౌతిక వనరులు అంటే భూమితో సహా అన్ని సహజ వనరులు అందరి మేలు కోసం పంచబడాలి. దాన్ని కామన్ గుడ్ అంటాం. ఓహో, అంటే భూమి ఒక్కరికే చెందకూడదు అని డైరెక్ట్గా చెబుతోందన్నమాట. అవును. ఇక ఆర్టికల్ 39C ఏమంటుందంటే ఆర్థిక వ్యవస్థ నడిచే తీరు వల్ల సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదు అని చెబుతోంది. ఈ 2 ఆర్టికల్స్ జమీందారీ వ్యవస్థ రద్దుకు చాలా పెద్ద ఆయుధాలుగా మారాయి. భూస్వాములు వాదించినప్పుడు ప్రభుత్వం ఎలా డిఫెండ్ చేసుకుంది? సమానత్వం వైపు దేశాన్ని నడిపించే ఈ ఆదేశిక సూత్రాలకే కోర్టులు కూడా అప్పట్లో పెద్దపీట వేశాయి. ప్రాథమిక హక్కుల కంటే సామాజిక న్యాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయన్నమాట. రైట్. కానీ ఒక లాజికల్ డౌట్ ఏంటంటే ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేస్తూ ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు జమీందారులు ఖచ్చితంగా ఊరుకోరు కదా. మా ఆస్తి హక్కు పోతోంది అని వెంటనే కోర్టుల మెట్లు ఎక్కి ఉంటారు. వామ్మో, ఖచ్చితంగా చాలా కేసులు ఫైల్ అయ్యాయి. మరి అప్పుడు ప్రభుత్వం తమ చట్టాలను రక్షించుకోవటానికి ఏదో ఒక పెద్ద రక్షణ కవచం తెచ్చే ఉంటుంది. లేకపోతే ఈ భూసంస్కరణలు అసలు సాధ్యపడేవి కావు. ఎగ్జాక్ట్లీ. ఆ రక్షణ కవచమే 1951లో తీసుకువచ్చిన మొదటి రాజ్యాంగ సవరణ. అందులో ఆర్టికల్ 31B మరియు 9వ షెడ్యూల్ని చేర్చారు. ఇది న్యాయ చరిత్రలో ఒక అసాధారణమైన ఘట్టమని చెప్పొచ్చు. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది.
ఈ 9వ షెడ్యూల్ అనేది ఒక విఐపి రూమ్ లాంటిది కదా? అవును, ఒక రకమైన కాంక్రీట్ బంకర్ అనుకోవచ్చు. ఒకసారి ఏదైనా చట్టాన్ని తెచ్చి ఈ 9వ షెడ్యూల్లో పెడితే అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్న కారణంతో కోర్టులు దాన్ని కొట్టివేయడానికి వీల్లేదు. దానికి కోర్టుల విచారణ నుండి ఒక సంపూర్ణమైన ఇమ్యూనిటీ లభిస్తుంది. ఆ కానీ ఒక నిమిషం, ఏదైనా చట్టాన్ని ఈ విఐపి రూంలో పెట్టేసి కోర్టులకు ఎలాంటి పవర్ లేకుండా చేయడమనేది డెమోక్రసీలో కొంచెం ప్రమాదకరమనిపిస్తోంది. ఎలా అంటే? అంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు తమకు నచ్చిన ఏకపక్ష చట్టాలను, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే చట్టాలను కూడా ఇందులో పెట్టేసి చేతులు దులుపుకోవచ్చు కదా. మరి ఈ లూప్హోల్ని మన న్యాయ వ్యవస్థ ఎలా ఎదుర్కొంది? ఎప్పటికీ ఆ తలుపులు మూసే ఉంచారా? లేదండి. వాస్తవానికి ఈ కవచం అట్టడుగు వర్గాలకు మేలు చేయడానికి ఉద్దేశించిందే. కాని మీరు ఊహించినట్లుగానే తరువాత కాలంలో రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం మొదలుపెట్టారు. దానికి బ్రేక్ వేస్తూ 2007లో ఒక చారిత్రాత్మక తీర్పు వచ్చింది. ఓ 2007లోనా? ఏ కేసది? ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేస్. ఏప్రిల్ 24, 1973 తర్వాత ఈ 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు ఏవైనా సరే అవి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి, అంటే బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధంగా ఉంటే కోర్టులు వాటిని సమీక్షించొచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వావ్! అంటే విఐపి రూమ్ తలుపులు కూడా బద్దలు కొట్టారన్నమాట. కరెక్ట్. జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ లేదా మౌలిక స్వరూపు అనే పదాన్ని కొంచెం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇది రాజ్యాంగంలోని డిఎన్ఏ లాంటిది అనుకోవచ్చా? అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. అంటే ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ ఇవి రాజ్యాంగానికి పునాదులు. పార్లమెంట్ సవరణలు చేయొచ్చు కానీ ఆ పునాదినే కదిలించేలా చట్టాలు చేసి ఈ 9వ షెడ్యూల్లో దాచేస్తామంటే కుదరదు అని కోర్టు స్పష్టం చేసిందనమాట. ఆ పోలిక చాలా ఖచ్చితంగా సరిపోయింది. అయితే జాతీయ స్థాయిలో ఈ 9వ షెడ్యూల్ ఒక రక్షణ కవచంగా ఉన్నప్పటికీ అసలు యుద్ధం జరిగింది మాత్రం రాష్ట్రాల స్థాయిలోనేనండి. అంటే క్షేత్రస్థాయిలో అమలు విషయంలో అంటారా? అవును. చట్టాలొచ్చాక భూస్వాములూరుకుంటారా? ఈ భూగరిష్ట పరిమితి చట్టాల నుండి తప్పించుకోవడానికి ఎన్నో దారులు వెతికారు. తోటలు అంటే ప్లాంటేషన్స్ పేరుతో, ట్రస్టుల పేరుతో లేదా బినామీ పేర్లతో భూములను దాచేయడం మొదలుపెట్టారు. రాత్రికి రాత్రే డాక్యుమెంట్లు మార్చేసి ఉంటారని సులభంగానే ఊహించగలను. వీటిని అరికట్టడానికి రాష్ట్రాలు మరింత పకడ్బందీగా చట్టాలు చేయాల్సి వచ్చి ఉంటుంది. అసలు మన తెలంగాణ విషయానికొస్తే ఎలాంటి చట్టాలు చేశారు? ఆ లోపాలను అరికట్టడానికే 1973లో పటిష్టమైన తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చారు. దీన్నే సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ అంటారు. ఇందులో భూమి విస్తీర్ణం మీద గరిష్ట పరిమితి, అంటే సీలింగ్ ఏరియా ఎంత ఉండాలనేది చాలా శాస్త్రీయంగా నిర్ధారించారు. అంటే అందరికీ ఒకే రూల్ పెట్టలేదా? 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు అని? లేదండి. ఇక్కడ చట్టం చేసిన తెలివైన పని ఏమిటంటే భూమిని కేవలం ఎకరాల సంఖ్యతో కొలవలేదు, దాని ఉత్పాదకతను బట్టి, అంటే ప్రొడక్టివిటీని బట్టి కొల్చారు. దీని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే ఉదాహరణకు ప్రభుత్వ సాగునీటి వనరుల ద్వారా కనీసం 2 పంటలు పండే మాగాణి భూమిని డబుల్ క్రాప్ వెట్లాండ్ అని డిఫైన్ చేశారు. ఇది చాలా లాజికల్గా ఉంది. ఎందుకంటే కాలువ కింద పండే 1 ఎకరం భూమి ఇచ్చే ఆదాయం ఒక 10 ఎకరాల ఎడారిలాంటి మెట్ట భూమి ఇచ్చే ఆదాయంతో సమానం కాదు కదా. అంతే కదా. కాబట్టి అందరికీ ఇన్ని ఎకరాలే ఉండాలి అని ఒకే పరిమితి పెడితే అన్యాయమవుతుంది. మరి పరిమితులు ఎలా సెట్ చేశారు? ఉత్తమ తరగతికి చెందిన మాగాణి భూమైతే ఒక కుటుంబానికి 10 నుండి 18 ఎకరాల వరకు పరిమితి విధించారు. అదే నీటి వసతి లేని డ్రై ల్యాండ్ లేదా మెట్టభూమి అయితే 54 ఎకరాల వరకు ఉంచుకోవచ్చని డిసైడ్ చేశారు. ఓహో, 54 ఎకరాల వరకు ఓకే అన్నమాట. మరి ఈ బినామీలు, ఆ ఫేక్ ట్రస్టుల సంగతి ఏంటి? వాటిని లెక్కించడానికి, వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. అప్పీల్స్కి కూడా అవకాశమిచ్చారు. అంతేకాదు వ్యవసాయ భూములే కాదు, పట్టణ ప్రాంతాల్లో కూడా భూమి కొద్దిమంది సంపన్నులు లేదా బిల్డర్ల చేతుల్లోనే ఉండిపోకుండా చూడటానికి 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చారు. అర్బన్ ల్యాండ్స్ మీద కూడా సీలింగ్ ఉందా? సుప్రీంకోర్టు సైతం జగదీష్ శరణ్ మరియు ఖేమ్చంద్ కేసుల్లో ఈ పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలను గట్టిగా సమర్థించింది. మిగులు భూమిని ప్రభుత్వం తీసుకుని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం, పబ్లిక్ పార్కుల కోసం వాడటాన్ని కరెక్టే అంది. ఇక్కడే నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. వ్యవసాయ భూమి అయినా, పట్టణ భూమి అయినా మిగులు భూమిని తీసుకోవాలన్నా, మరొకరికి పంచాలన్నా
ముందు ఆ భూమి సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో ఖచ్చితంగా తెలియాలి గదా. అవును, సరిహద్దులు చాలా ముఖ్యం. మనం మామూలుగా చూస్తుంటాం, పక్కింటి వాళ్లతో ఒక చిన్న కాంపౌండ్ వాల్ కోసం 2 అంగుళాల స్థలం కోసం ఎంత పెద్ద గొడవలు జరుగుతాయో. అలాంటిది రాష్ట్రస్థాయిలో వేల ఎకరాల భూమికి గీతలు గీయడమంటే మామూలు విషయం కాదు. అసలీ గీతలు గీయడం ఎలా సాధ్యమైంది? మీరు చెప్పింది 100% నిజం. ఎటువంటి సర్వే పత్రాలు లేకుండా హక్కులు బదిలీ చేయడమంటే గాలిలో మేడలు కట్టడమే. అందుకే ఇక్కడ మనం బ్రిటిష్ కాలం నాటి ఒక చట్టాన్ని పరిశీలించాలి. అదే 1923 నాటి తెలంగాణ సర్వే మరియు బౌండరీస్ యాక్ట్. 1923 అంటే స్వాతంత్ర్యానికి ముందే అన్నమాట. అవును, రాష్ట్ర ప్రభుత్వం సర్వే అధికారులను నియమిస్తుంది. వారు ప్రభుత్వ భూములను, ఎస్టేట్లను సర్వే చేస్తారు. భూమి మీద స్పష్టమైన సరిహద్దు రాళ్లు అంటే సర్వే మార్క్స్ ఉంటేనే ఆ హక్కుకు విలువ అని ఈ చట్టం చెబుతుంది. రికార్డుల్లో ఏమున్నా ఆ రాళ్లే ఫైనల్గా పనిచేసేలా రూపొందించారు. అంటే దీని అర్థమేమిటి? రికార్డుల్లో ఉన్నదానికంటే ఆ రాయికి ఎక్కువ విలువ? అంటే అప్పటి కాలంలో కాగితాలు కాలిపోవచ్చు లేదా ఫోర్జరీ జరగొచ్చు, కానీ భూమి మీద పాతిన సరిహద్దు రాయి ఒక భౌతిక సాక్ష్యంగా నిలుస్తుంది కదా. మరి ఎవరికైనా ఆ రాయి పాతిన చోటు మీద అభ్యంతరం ఉంటే, ఎవరైనా తమ భూమిని పక్కవాళ్లలో కలిపేశారని ఫీలైతే ఆ రాయిని అలాగే అంగీకరించాలా? లేదు. చట్టం దానికి కూడా ఒక మెకానిజం ఇచ్చింది. సర్వే అధికారులకు వివాదాలు లేని సరిహద్దులను అన్‌డిస్ప్యూటెడ్ అని, వివాదాలు ఉన్నవాటిని డిస్ప్యూటెడ్ అని నిర్ధారించే అధికారం ఇస్తూనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది. ఎవరైనా ఆ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉంటే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చినా 3 ఏళ్లలోపు సివిల్ కోర్టులో దావా వేసుకోవచ్చు. ఓకే, 3 ఏళ్ల టైం లిమిట్ ఉంటుందన్నమాట. మరి ఈ 1923 నాటి రాళ్లతో మొదలైన సర్వే ఈరోజు గూగుల్ మ్యాప్స్, డ్రోన్స్, కంప్యూటర్ యుగానికి చేరుకుంది కదా. ఈ ఆధునిక కాలంలో ఆ పాత చట్టం ఎలా పనికొస్తోంది? బేసిక్ ప్రిన్సిపల్స్ అవే ఉంటాయి, కానీ ఆధునిక సవరణ కూడా చేశారు. ఈ భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి, కంప్యూటరీకరణ చేయడానికి ప్రభుత్వం ఎకరానికి 20 రూపాయల చొప్పున ఒకేసారి సెస్ వసూలు చేసే విధానాన్ని తెచ్చింది. ఓ జస్ట్ 20 రూపీస్ సెస్సా? అవునండి. ఈ చిన్న మొత్తం వసూలు చేసి ఆ నిధులతోనే ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేస్తున్నారు. దీనివల్ల వివాదాలు చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు వరకు మనం వ్యవసాయ భూములు, పట్టణ భూములు, వాటికి పాతిన సర్వేరాళ్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ నా మైండ్లో ఇంకో ప్రశ్న తిరుగుతోంది. వీటన్నింటికంటే ముందు అసలీ ఆధునిక ఆస్తుల భావన పుట్టక ముందు నుంచే అడవులను నమ్ముకొని బతుకుతున్న వారి పరిస్థితేమిటి? అటవీవాసుల గురించడుగుతున్నారా? అవును, తరతరాలుగా అడవే తమ ప్రపంచంగా బతుకుతున్న గిరిజనులకు ఈ సర్వేలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఏమీ తెలియవు. మరి వారి హక్కులను ఈ చట్టాలేమన్నా పట్టించుకున్నాయా? ఇది నిజంగా చరిత్ర చేసిన ఒక పెద్ద గాయమండి. శతాబ్దాలుగా అడవుల్లో జీవిస్తున్న వారిని ఆధునిక చట్టాలు అకస్మాత్తుగా ఆక్రమణదారులుగా మార్చేశాయి. ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికే 2006లో అటవీ హక్కుల చట్టం అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని తెచ్చారు. ఓ 2006లోనా? ఇదేం చేస్తుందంటే? డిసెంబర్ 13, 2005 కటాఫ్ తేదీగా పెట్టుకుని ఆ తేదీ కంటే ముందు తరతరాలుగా అడవిలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీవాసులకు ఇది అధికారికంగా హక్కులను గుర్తిస్తుంది. ఇక్కడ నాకొక బలమైన పుష్ బ్యాక్ అనిపిస్తోంది. అడవిలో మనుషులకు అధికారికంగా హక్కులిచ్చేస్తే వారక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెడితే జంతువులకు, పర్యావరణానికి పెద్ద ప్రమాదం కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామంది పర్యావరణవేత్తలు కూడా ఇదే అడిగారు. మరి చట్టం దీనికి ఏం సమాధానం చెప్పింది? చట్టం వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే, ఈ గిరిజనులు పర్యావరణ విధ్వంసకులు కారు, వారే జీవవైవిధ్యాన్ని కాపాడే అసలైన సంరక్షకులు. వారికి స్వంత సాగు చేసుకునే హక్కుతో పాటు నిస్తార్లాంటి కమ్యూనిటీ హక్కులు, అటవీ ఉత్పత్తుల మీద హక్కులు ఇచ్చింది. ఒకవేళ ఏవైనా డ్యాంల వల్ల అక్రమంగా తొలగించబడితే పునరావాసం పొందే హక్కు కూడా ఉంది. సరే, ఇదర్థమైంది. కానీ ఆ హక్కును పొందిన తరువాత ఆ భూమిని వారు బయటి వ్యక్తులకు అమ్ముకుంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళొచ్చి అడవుల్లో రిసార్ట్లు గడితే అడవి నాశనమవుతుంది కదా. ఇక్కడే చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఈ చట్టం కింద లభించే హక్కులు వారసత్వంగా మాత్రమే వస్తాయి, అంటే హెరిటబుల్. కానీ వేరొకరికి అమ్మడానికి లేదా బదిలీ చేయడానికి అస్సలు వీల్లేదు. నాన్ ఏలియనబుల్ అండ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అన్నమాట. వావ్!
అంటే బయట వ్యక్తుల అడవిలోకి ఎంటరయ్యి ఆ భూములను కొనడం చట్టబద్ధంగా అసాధ్యం. ఖచ్చితంగా. ఇంకో అద్భుతమైన నిబంధన కూడా ఉందిందులో. వివాహిత వ్యక్తుల విషయంలో భూమి హక్కులు భార్యాభర్తలు ఇద్దరి పేర్ల మీదే సంయుక్తంగా రిజిస్టర్ అవుతాయి. ఇది మహిళా సాధికారతకు వేసిన ఒక బలమైన అడుగు కదా. అవును, చాలా గొప్ప ముందడుగు. ఈ మొత్తం విశ్లేషణ చూస్తుంటే చట్టాలు కేవలం శిక్షించడానికి మాత్రమే కాదు, సామాజిక న్యాయాన్ని నెలకొల్పడానికి ఈ విధంగా పనిచేస్తాయో అర్థమవుతోంది. అంతే కదా. ఒకసారి మనం సాగించిన ఈ డీప్ డైవ్ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, మోనోపోలీ గేమ్ లాంటి అసమానతలను తొలగించడానికి ఆదేశిక సూత్రాలు ఎలా పునాది వేశాయో చూశాం. ఆ మార్పును అడ్డుకోవాలని చూసినప్పుడు నా ఇంతు షెడ్యూల్ ఒక కవచంలా ఎలా కాపాడిందో, ఆ తర్వాత ఆ కవచానికే బేసిక్ స్ట్రక్చర్ అనే చెక్ ఎలా పడిందో విశ్లేషించాం. అవును. అలాగే క్షేత్రస్థాయిలో ఉత్పాదకతను బట్టి పరిమితులు విధించిన గ్రామీణ పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలను చూశాం. 1923 నాటి సర్వేరాళ్ల చట్టం గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్లో ప్రకృతిని నమ్ముకున్న అటవీ బిడ్డలకు అమ్ముకోవడానికి వీళ్లేని, మహిళల పేరు కూడా ఉండేలా హక్కులు కల్పించిన 2006 చట్టం వరకు ఈ సోర్స్ మెటీరియల్ని అణువణువు పరిశీలించాం. ఈ పత్రాలు కేవలం చట్టాలు కావు, ఒక సమాజం తనను తాను ఎలా సంస్కరించుకుందో చెప్పే ఆధారాలు. అయితే ముగించే ముందు ఈ మొత్తం విశ్లేషణను గమనిస్తున్నప్పుడు నాకొక ఆలోచన తడుతోంది. వినేవాళ్లు కూడా ఒకసారి ఆలోచిస్తే బావుంటుంది. ఏంటది? మనం ఇదంతా మాట్లాడుకున్నాం కదా, ఈ చట్టాలు, ఈ సర్వేలు, ఈ హద్దులు ఇవన్నీ ఎప్పుడూ స్థిరంగా ఉండే భూమి చుట్టే అల్లబడ్డాయి. నేల ఎక్కడికి పోదు అన్న ధీమా. కానీ ఒకవేళ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల వల్ల రేపు సముద్ర మట్టాలు పెరిగి తీరప్రాంత భూములు కనుమరుగైపోతే, లేదా వరదల వల్ల ఒక నది తన ప్రవాహాన్ని మార్చుకొని పాత సరిహద్దులను చెరిపేస్తే, వామ్మో, అది చాలా భయంకరమైన పరిస్థితి. అవును, అప్పుడు ఏ సర్వేలు, ఏ సరిహద్దులు, ఏ వారసత్వ హక్కులు నిలబడతాయి? అసలు ప్రాథమిక హక్కు అని పోరాడటానికి భౌతికంగా భూమే లేనప్పుడు అప్పుడు మన న్యాయ వ్యవస్థ భూమిని కాకుండా భూమి లేని మనుషుల మనుగడను ఎలా నిర్వచిస్తుంది? ఇది మీరే ఆలోచించండి. ఈ సంక్లిష్టమైన చట్టపరమైన అంశాలను మాతో కలిసి విశ్లేషించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.